ఒక్కసారి ఆలోచించి చూడండి. మీ చేతిలో ఒక లాటరీ టికెట్ ఉంది. ఇది 100 కోట్లది కాదు, లక్షల కోట్లు విలువ చేసేది. మనందరి డిజిటల్ భవిష్యత్తు మీ గుప్పిట్లో ఉందని ఊహించుకోండి. క్లుప్తంగా చెప్పాలంటే ఈ ప్రపంచం యొక్క పేటెంట్ మీ పేరు మీద ఉంది. చాలామంది ప్రజలు ఏం చేస్తారు? దాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటారు. చరిత్రలోనే అత్యంత ధనవంతులుగా వారు మారుతారు. కానీ 1993లో ఒక వ్యక్తి ఆ టికెట్ వైపు చూశాడు. ఆ తర్వాత దాన్ని చింపి విసిరేశాడు. ఇది సర్ టిమ్ బెర్నర్స్-లీ కథ. శుభాకాంక్షలు. అందరికీ అద్దంలోకి స్వాగతం. ఈ కథను మీరు ఎక్కడ విన్నారో చెబుతూ ఒక వ్యాఖ్యానం ఇవ్వగలరా? ఒక కంప్యూటర్పై అంటించిన ఒక చిన్న చీటీ ద్వారా ప్రపంచాన్ని గడగడలాడించిన మనిషి కథ. చేతిలో సాల్డరింగ్ ఐరన్ పట్టుకున్న బాలుడు. కుతూహలం టిమ్ను వెతుక్కుంటూ రాలేదు. అది ఆయన రక్తంలోనే కలిసి ఉంది. 1955లో లండన్లో జన్మించిన టిమ్కు పడుకునేటప్పుడు వినిపించింది రాజుల కథలు కాదు, లాజిక్స్. ప్రపంచంలోని మొట్టమొదటి కమర్షియల్ కంప్యూటర్ను తయారు చేసిన దంపతుల కుమారుడు ఆయన. ఇతర పిల్లలు బొమ్మలతో ఆడుకున్నప్పుడు టిమ్ వాటి లోపల ఉన్న భాగాలను విప్పి అధ్యయనం చేసేవారు. ఆక్స్ఫర్డ్లోని హాస్టల్ గదిలో కూర్చొని ఒక సాల్డరింగ్ ఐరన్, ప్రాసెసర్, ఇంకా ఎవరూ ఊహించని ఒక పాత టెలివిజన్ను ఉపయోగించి ఆయన సొంతంగా ఒక కంప్యూటర్ను తయారు చేశారు. ఆయన భవిష్యత్తు కోసం ఎదురుచూడలేదు. తన గదిలో కూర్చుని దాన్ని నిర్మిస్తున్నారు. సంవత్సరం 1980. టిమ్ జెనీవాలోని సెర్న్ ల్యాబ్కు చేరుకుంటారు. అక్కడ ఆయనను ఆకర్షించింది ఫిజిక్స్ కాదు, అక్కడ ఉన్న అవ్యవస్థ. వేలాది మంది శాస్త్రవేత్తలు అక్కడ ఉన్నారు. కానీ వారి కంప్యూటర్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోలేవు. సమాచారమంతా చెల్లాచెదురుగా పడి ఉంది. దీనికి పరిష్కారంగా 1989లో సమాచారం మొత్తాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానించడానికి ఆయన ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఆయన దాన్ని తన బాస్ అయిన మైక్ సెండెల్కు అందజేశారు. వాస్తవానికి చరిత్ర అక్కడే ముగిసిపోయి ఉండేది. సెండెల్ కావాలనుకుంటే దాన్ని చెత్తబుట్టలో వేసి ఉండవచ్చు. కానీ ఆయన ఆ ఫైల్ పైన ప్రపంచాన్ని కాపాడిన ఆ 3 పదాలను రాశారు. వేగ్ బట్ ఎక్సైటింగ్. అస్పష్టంగా ఉంది, కానీ ఆసక్తికరంగా ఉంది. ఇది కట్టుకథ కాదు. మీరు స్విట్జర్లాండ్లోని ఆర్కైవ్స్కు వెళితే మైక్ సెండెల్ నాడు పెన్తో రాసిన ఆ ఒరిజినల్ పేపర్ను మీరు ఇప్పటికీ చూడవచ్చు. కాలక్రమేణా సిర వెలిసిపోయి ఉండవచ్చు, కానీ ఆ పదాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ ఒక్క పేపరే ఆధునిక ప్రపంచం యొక్క జనన ధృవీకరణ పత్రం. ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన యంత్రం. అక్టోబర్ 1990 నాటికి టిమ్ దానికోసం కోడ్ రాసి పూర్తి చేశారు. HTML, HTTP, URI, ఇంటర్నెట్ త్రిమూర్తులు. ఆయన వాటన్నిటినీ ఒక నల్లటి నెక్స్ట్ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేశారు. టెక్ చరిత్రలోనే భయంకరమైన ఒక వస్తువు వద్దకు మనమిప్పుడు వస్తున్నాం. ఈ ఒక్క కంప్యూటరే నాడు ప్రపంచంలో ఉండే ఏకైక వెబ్ సర్వర్. మొత్తం వరల్డ్ వైడ్ వెబ్ ఈ ఒక్క పెట్టెలోనే జీవించి ఉండేది. అది ఎంత సున్నితంగా ఉండేదంటే టిమ్ ఒక పేపర్పై హెచ్చరిక రాసి దానిపై అంటించారు. డూ నాట్ పవర్ డౌన్, ఇదొక సర్వర్, దీన్ని ఆఫ్ చేయటండి అని. జెనీవాలోని మ్యూజియంలో నేటికి ఆ కంప్యూటర్ భద్రపరచబడి ఉంది. దాని బయట ఎర్రటి సిరతో టిమ్ నాడు రాసి అంటించిన ఆ తెల్లటి స్టిక్కర్ ఇప్పటికీ అక్కడే ఉంది. నాడు ఆఫీస్ శుభ్రం చేసేవారెవరైనా తెలియక ఆ ప్లగ్ తీసి ఉంటే నేటి ఇంటర్నెట్ శాశ్వతంగా అంతరించిపోయేది. 1,00,000 కోట్ల నిర్ణయం. 1993 నాటికి వెబ్ హిట్ అయింది. పోటీదారులు రంగంలోకి వచ్చారు. వారు డబ్బు వసూలు చేయడం ప్రారంభించారు. టిమ్ ఒక చాలా పెద్ద నిర్ణయం ముందు నిలబడ్డాడు. ఆయన వెబ్కు పేటెంట్ తీసుకోవచ్చు. ప్రతి క్లిక్కు డబ్బు వసూలు చేయవచ్చు. బిల్ గేట్స్ కంటే పెద్ద ధనవంతుడుగా మారవచ్చు. కానీ ఆయన అలా చెయ్యలేదు. ఆర్థిక నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తూ టిమ్ బెర్నర్స్-లీ ఆ కోడ్ను ప్రపంచానికి ఇవ్వడానికి సెర్న్ను ఒప్పించారు. రాయల్టీ, పేటెంట్, యజమాని అనే అధికారం ఏమీ లేకుండా ఆయన దాన్ని మనకిచ్చారు. దీనికి కూడా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. 1993 ఏప్రిల్ 30న సెర్న్ విడుదల చేసిన అధికారిక పత్రం నేటికి ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. ఈ సాంకేతికత యొక్క మేధో సంపత్తి హక్కులను మేము వదులుకుంటున్నాము అని అందులో స్పష్టంగా రాసి ఉంది. ఆ ఒక్క పత్రం కారణంగానే నేడు గూగుల్లోకో ఫేస్బుక్లోకో వెళ్లడానికి మనం చందా కట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఆగిపోలేదు. సర్ టిమ్ ఇప్పుడు ఏదైనా దీవిలో విశ్రాంతి తీసుకుంటున్నారు అని మీరు అనుకుంటే అది పొరపాటు. నేటికి ఆ మనిషి అశాంతితో ఉన్నారు. తాను స్వేచ్ఛగా ఉంచాలనుకున్న వెబ్లోని సమాచారాన్ని బడా కంపెనీలు దొంగలించడం ఆయన చూస్తున్నారు. మనం కేవలం ఉత్పత్తులుగా మారిపోవడాన్ని ఆయన గమనిస్తున్నారు. అందుకే తన 70వ ఏట కూడా ఆయన మళ్లీ పోరాటంలో ఉన్నారు.
సాలిడ్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ ద్వారా వెబ్ను దిగ్గజాల పిడికిలి నుండి విడిపించి సమాచార హక్కును సామాన్యులకు తిరిగి ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. మనం ఏమి సాధించడంలో కాదు, మనం ఏమి పంచుకోవడంలోనే నిజమైన శక్తి ఉందని టిమ్ బెర్నర్స్-లీ నిరూపిస్తున్నారు. ఆయన ఒక కొత్త ప్రపంచానికి తలుపులు తెరిచారు, దాన్ని అన్లాక్ చేశారు. తరువాత ఎవరూ మనల్ని బయటకు పంపలేనంతగా దాని తాళం కీని విసిరికొట్టారు.